ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నాక్డ్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ womb అండ్ నాక్డ్ షెల్ ఐ రిటర్న్. జోబ్ చాప్టర్ 1 verse 21. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన ప్రారంభమును మన అంతమును మనము విశ్వాసులముగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ యొక్క లేఖనముల ద్వారా అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాటను గ్రహిస్తే, ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే జీవితం అంతా కూడా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా గడపొచ్చు. అవునండి, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా నెమ్మదిగా జీవించవచ్చు. ఈ లోక జనులు అనునిత్యము ప్రయాసపడుతూ ఉంటారు. ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలి అని, ఏదో పొందుకోవాలని ఆరాటపడుతూ నిత్యము పోరాటముతో జీవిస్తూ ఉంటారు. అయితే ఇన్ని చేస్తున్న వారిలో నెమ్మది ఉండదు. ఎన్ని సంపాదిస్తున్నా వారికి సమాధానం ఉండదు. బాధ, కృంగుదల వారిని వెంటాడుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మా కుటుంబం కోసం, మా యొక్క జీవితంలో ఎదుగుదల కోసం, మా పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, లేదా మనమే ఈ లోకంలో సంతోషంగా జీవించడం తప్పు అంటారా? ఏ జాబ్ చేయొద్దంటారా? ఏ బిజినెస్ చేయొద్దా అంటే, పని చేసుకొని జీవించొద్దు, ఖాళీగా ఉండండి అని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. అలాంటివి ఎంకరేజ్ చేయలేదు. పని చెయ్యని వాడు భోజనమునకు అర్హుడు కాడు అని వాక్యము సుస్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఈ రోజు లేఖన భాగము ఏం చెబుతుంది అంటే, నీవు ఎంతటి వాడవైనా, ఎంతటి గొప్ప స్థితిలో నీవున్నా, ఏ దేశంలో నీవున్నా, ఎంత గొప్ప అధికారివైనా లేదా సాధారణమైన మనిషివే అయినా, ప్రతి ఒక్కరూ, ఈ భూమి పైన జన్మించిన ప్రతి ఒక్కరూ ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాల్సింది, ఈ భూమిపైకి మనము వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళము. ఈ విలువైనటువంటి మాట నీ హృదయములో నీవు భద్రపరుచుకోగలిగితే సంతోషంగా జీవించగలవు. ఈ రోజున నీవు బహుశా దేని గురించో వేదన పడుతున్నావేమో. డబ్బును కోల్పోయానని, ఉద్యోగాన్ని కోల్పోయానని, వ్యాపారములో నష్టం వచ్చిందని, నీకున్న వాటిని ఎవరో లాగేసుకున్నారని, నీ ఆత్మీయులు నీకు దూరమయ్యారని, ఇలా ఏదో పోయిందని, ఏదో దూరమైందని అశాంతితో, అసమాధానముతో నీవు ఉన్నావో నాకు తెలియదు గాని వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఈ మాటను హృదయములో పదిలపరుచుకోమంటుంది. యోబు జీవితంలో ఒక్కసారి అన్ని సమస్యలు వచ్చేశాయి. ఒక్కసారి అన్నీ కోల్పోయాడు. యోబు మంచి ధనవంతుడు, మంచి అధికారి, ఆ ప్రాంతంలో ఎంతో గౌరవము కలిగినటువంటి వ్యక్తి. ఆస్తిపాస్తులున్నాయి, పేరు ప్రఖ్యాతలున్నాయి, మంచి కుటుంబము యోబుకుందండి, మంచి బిజినెస్లు యోబు చేస్తున్నాడు, ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు, అన్నీ ఉన్నాయి అని తప్పిపోయి ఈ లోకంలో కలిసిపోలేదు. అదే నీతితో, అదే యథార్థతతో యోబు దేవుణ్ణి సేవిస్తున్నాడు. కానీ ఒక్కరోజు యోబు జీవితం మారిపోయింది. ఒకే ఒక్క రోజు ఆస్తి పోయింది, ఆ రోజే కుటుంబం పోయింది, ఆ రోజే బిజినెస్ అంతా తుడుచుకు పెట్టుకొని పోయింది. అతను తప్ప అతనికి మిగిలింది ఏదీ లేదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, అన్నీ మంచిగా ఉన్న సమయంలో ఏదైనా జరగొచ్చు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అయితే యోబు సమస్తాన్ని కోల్పోయావు, నీవిక జీరో అని చెప్పినప్పుడు యోబు పిచ్చివాడు కాలేదు, మెంటల్ గా ప్రవర్తించలేదు.
కింద పడి బొర్లలేదు. ఏంటి జీవితం అని దేవుణ్ణి దూషించలేదు. ఇంకెందుకు ఈ లైఫ్ అని సూసైడ్ చేసుకోలేదు. మరేం చేశాడో తెలుసా? సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటండి ఆ సత్యం అంటే, అతను ఎలా ఈ లోకంలోకి వచ్చాడో, ఎలా ఈ లోకంలో నుండి వెళ్తాడో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన తరువాత యోబు నోట నుండి వచ్చిన ఫస్ట్ మాట ఇదే: నేను ఏమీ తేలేదు, నేనేమీ తీసుకుని వెళ్ళను, దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మీరు ఏమైనా తెచ్చారా ఈ భూమిపైకి? వచ్చేటప్పుడే బ్యాంకులో బ్యాలెన్స్ తో సహా ఆస్తులతో మంచి వ్యాపారంతో వచ్చారా? రాలేదు కదా. మరి ఈ రోజు అవి కోల్పోయినందుకు లేదా అవి లేనందుకు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నీవు కావాలి అని అడిగితే మళ్ళీ ఇవ్వగలడు, మళ్ళీ నిన్ను గొప్పగా చేయగలడు. నీ చేతిలో ఏది లేదు, అంతా దేవుని చేతుల్లో ఉంది. నీ చేతుల్లో లేని దాని గురించి నీవు బాధపడకు. ఏం చెయ్యాలి అంటే దేవునికి ప్రార్థిస్తూ ఆయన సహాయము కోరుతూ సంతోషంగా జీవించు, అన్ని ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఈ రోజు నా లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదనని యోబు పలికినటువంటి మాట ద్వారా ఈ రోజున తండ్రి సుస్పష్టంగా మీరు మాతో కూడా మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. అవును ప్రభా, దేని గురించో ఆరాటపడుతూ, దేని గురించో పోరాటము చేస్తూ ప్రభువా మరి తండ్రి, మాకు లేనటువంటి వాటిని గురించి కృంగిపోతూ ఉన్న వాటిని బట్టి సంతోషించక ప్రభువా అయా మరి మీ సన్నిధిలో గడుపుతున్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసి ఈ రోజున సూటిగా మాతో మాట్లాడారు ప్రభా. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి ప్రభా. అప్పుల భారాలతో కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి. ఆర్థికంగా బిడ్డలను మీరు బలపరచండి. ఉద్యోగము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా గవర్నమెంట్ జాబ్స్ కొరకు అయా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా వారు అనుకున్న జాబ్ బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు, ఆస్తి తగాదాలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క తండ్రి విభేదాలను యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అయా మరి తండ్రి, చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారిని మీరు కాచి కాపాడండి ప్రభా. మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదల్లో ప్రతి చిన్న బిడ్డను భద్రపరచండి దేవా. అదే విధంగా నా తండ్రి, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి, బిడ్డల వివాహాల విషయంలో కూడా ప్రభా మీ యొక్క చిత్తం ఏమిటో వారికి బయలుపరచండి. అయా మరి అదే విధంగా నా తండ్రి, ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో కూడా తండ్రి మీ యొక్క ప్రణాళిక, మీ చిత్తమును వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. ముఖ్యంగా తండ్రి, ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ఆ సెల్ ఫోన్ ఎడిక్షన్స్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి అయా బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని, తల్లిదండ్రి మాటకు లోబడే మనస్సును వారికి దయచేయమని ప్రభా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో అయ్యా, ఏ వాహనం మీద వారు వెళ్తున్నప్పటికీ ప్రభా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసులు దయచేయండి అయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో నష్టాలను లాభకరంగా మార్చండి నా తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. అదే విధంగా అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. నీతి
న్యాయముతో వారు తండ్రి అయా పాలించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి నా ప్రభా. వారు చేస్తున్న సేవలను విస్తరింప చేయండి అయ్యా, ఫలింప చేయండి ప్రభా. అయ్యా మిషనరీస్ ని కూడా దీవించండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీరే వారిని సురక్షితముగా నివసింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని, అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని, అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తల్లులను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదాలతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక.